వెల్కమ్ టు దిల్సుదిల్. నేను మీ దిలీశ్వరి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లాపతా లేడీస్. లాపతా లేడీస్ అంటే మిస్సింగ్ లేడీస్ అని అర్థం. ఈ లాపతా లేడీస్ అనేది ఒక బాలీవుడ్ మూవీ, ఒక హిందీ చలనచిత్రం. అయితే ఈ చలనచిత్రం గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, భారతీయ చలనచిత్రం తరఫున ఈ చిత్రం అనేది ఆస్కార్ నామినేషన్స్కి వెళ్ళింది. అంటే బెస్ట్ ఫిలిం ఆస్కార్ నామినేషన్స్కి అనేది ఈ చిత్రం వెళ్ళింది. అయితే ఇందులో కొత్త ఏముంది, ఇంతకుముందు మన భారత చలనచిత్రాలు చాలా కూడా ఆస్కార్ నామినేషన్స్కి వెళ్ళాయి కదా. లాస్ట్ ఇయర్ కూడా RRR మూవీకి ఉత్తమ బెస్ట్ సాంగ్ కేటగిరీలో కూడా ఆస్కార్ అవార్డు కూడా విన్ అయింది అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సినిమా ఎందుకు కొంచెం స్పెషల్ అంటే, ఈ సినిమాలో ఎవ్వరూ కూడా భారీ తారాగణం కానీ పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ కానీ అలాంటివి ఏమీ లేవు. చాలా న్యాచురల్గా చిన్న చిన్న పల్లెటూరులో చిన్న చిన్న సెట్స్తో తీసిన మూవీ అనమాట ఇది. ఈ మూవీలో ఎవరు కూడా, చెప్పాను కదా, హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు కూడా పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ అయితే లేరు. అంతేకాకుండా ఈ చిత్రం యొక్క బడ్జెట్ కూడా చాలా చాలా తక్కువ. సో ఇలాంటి తక్కువ బడ్జెట్ ఉన్న ఫిలిమ్స్ అనేవి ఆస్కార్ అవార్డు నామినేషన్స్కి వెళ్ళడం చాలా గ్రేట్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు మూవీ విషయానికి వస్తే, అసలు ఎందుకు ఈ మూవీ అనేది ఆస్కార్ నామినేషన్స్కి వెళ్ళిందో ఒకసారి మనం చూద్దాం. అయితే ఈ మూవీ ఎవరైనా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, మనం చూడొచ్చు. అయితే ఈ మూవీ అనేది 2001 బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీ అనమాట. అయితే 2001లో అప్పటి లేడీస్ ఎలా ఉన్నారు, అప్పటి జెంట్స్ ఎలా ఉన్నారు, అప్పటి సమాజం ఎలా ఉంది, అప్పటి వివాహ వ్యవస్థ అనేది ఎలా ఉంది, రవాణా వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మనం ఆ 2001లో అసలు ఆ సమాజం, అప్పటి సమాజం ఎలా ఉంది అనేసి ఆ మూవీలో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా ఈ మూవీని చూస్తే అప్పుడు 2001లో ఇలాంటి జనరేషన్ ఉన్నారా, ఎగ్జిస్ట్ అయి ఉన్నారా అని చెప్పేసి ప్రస్తుతం ఎవరైతే చిన్నపిల్లలు కానీ ఇప్పటి యూత్ కానీ ఇలాంటి మూవీని తప్పనిసరిగా చూడవచ్చు అనమాట. అయితే ఈ మూవీలో ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2001 బ్యాక్డ్రాప్లో ఈ మూవీ అంతా సాగుతుంది. అప్పుడు వివాహం ఎలా ఉంటుంది, అప్పుడు డౌరీ సిస్టమ్ ఎలా ఉంది, ఫోన్లు వాడని కాలంలో అప్పుడు మనుషులు ఎలా ఉన్నారు. సో ఇదంతా కూడా ఈ మూవీ అనమాట. అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. సో ఇద్దరు హీరోయిన్స్లో ఇద్దరు కూడా, ఒక అమ్మాయి కొంచెం చదువుకొని ఉంటుంది, ఇంకొక అమ్మాయి ఏమో మరి చాలా నంబుగా ఉంటుంది. ఎంత అంటే అట్లీస్ట్ తన ఇల్లు కూడా తనకి తెలియనంత నంబు స్థితిలో ఉంటుంది. అండ్ అప్పుడు పరదా సిస్టమ్ కూడా ఉంది. సో పరదా సిస్టమ్ వల్ల వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఎలా వీళ్ళు మిస్ అయ్యారు, లాస్ట్కి కలుసుకున్నారా లేదా అనేది ఈ మూవీ వృత్తాంతం. అయితే ఈ మూవీలో అందరూ చాలా న్యాచురల్గా నటించారు. పెద్దగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ సాంగ్స్ కానీ ఇలాంటివే ఉండదు. ఒకటే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఈ మూవీని చూస్తున్నంతసేపు కూడా ఒక చిన్నపాటి డాక్యుమెంటరీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ వాయిస్ కానీ అంతా కూడా చాలా న్యాచురల్గా వచ్చి ఉంటుంది. చాలామందికి ఈ మూవీ అనేది ఒక చెంపదెబ్బలాగానే అనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా, ఒక మూవీ అనేది ఒక అవార్డ్స్ని గెలుచుకోవాలనుకుంటే, ఏదైనా అవార్డ్స్ని గెలుచుకోవాలనుకుంటే చాలా పెద్ద బడ్జెట్ కానీ పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ కానీ పెద్ద హీరోయిన్స్ ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా అవసరం లేదు. ఎమోషన్స్, వాళ్ళ భావం, మూవీని ఎలా అయితే ఆడియన్స్కి కనెక్ట్ చేస్తుంది అనే దానిపైన మూవీ అనేది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఆధారపడి ఉంటుంది అనేది ఈ మూవీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ మూవీకి చాలామంది విమర్శకులు ఎలా అయితే ప్రశంసించే వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, యాజ్ వీ నో, కాయిన్కి ఒక బొమ్మ బరుసు ఎలా ఉంటుందో, ప్రశంసించే వాళ్ళు ఉంటే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ అలాగే ప్రశంసించే వాళ్ళు ఉంటే ఓ పక్క విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంతకన్నా మంచి మూవీస్ని మేము చూసాము, ఇంతకంటే ఇంకా చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి కదా, మరి ఈ మూవీనే ఎందుకు నామినేషన్స్కి పంపించారు అని చెప్పేసి చాలామంది కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది లేడీస్ వృత్తాంతం నుంచి వచ్చిన ఒక ఫిలిము. ఒక వైఫ్ తప్పిపోతే ఒక భర్త, బాధ్యత గల భర్త ఎంత వెతుకుతూ ఉంటాడో ఆ వైఫ్ని అనేది అంతా కూడా మనం ఆ మూవీలో లీనమైపోతూ ఉంటామన్నమాట. సో ఇది ఈ మూవీ గురించి. ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ చెప్పాను కదా, నెట్ఫ్లిక్స్లో ఉంది అవైలబుల్గా, ఒకసారి చూడండి. చూస్తే అప్పటి సమాజం ఏంటనేది మనకు తెలుస్తుంది. సో ఆస్కార్ అవార్డులో ఈ నామినేషన్స్లో మూవీ అనేది ఏదైనా ఒక అవార్డుని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.